వెల్కమ్ టు DD9. నేను పవన్. రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్స్ ఏతుందో అది పూర్తిగా రియల్ ఎస్టేట్ దందాన్ని పెద్ద ఎత్తున మొదలుపెట్టింది. 10 ఏళ్ల నాడు ప్లాట్లు అమ్మిన వాళ్ళకి ఇంకా రిజిస్ట్రేషన్లు అవుతలే. ఇప్పటి వరకు ఆ ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు. ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నా సరే వాళ్ళ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అక్కడున్న అధికారులు వ్యవహరిస్తున్నారనే విషయాలు చాలా మందికి అర్థం అవుతలేవు. చాలా మంది ప్రజలు దాంట్లో ఏదైతే పేద మధ్య తరగతి వాళ్ళు దాంట్లో ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నా కావచ్చు, లేక పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా కావచ్చు, ఇక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇంకా ఈ శ్రీ సాయి శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్ లాంటి వ్యక్తి ఇంకా సపోర్ట్ గానే నిలుస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు ఆంధ్రప్రభలో వచ్చిన ఈ డిస్టిక్ ఆర్టికల్లో చూస్తే శ్రీలక్ష్మి సాయి అరాచకం, ఫ్రీలాన్సింగ్ పేరుతో దోపిడీ, కోట్లు కొల్లగొడుతున్న రియల్ మాఫియా, 10 ఏళ్ల నాడు కొనుగోలు చేసిన ప్లాట్లకు దిక్కెవరు, రిజిస్ట్రేషన్లను ఎన్నడూ చేస్తారని ఎదురు చూపులు, వసూళ్లు చేసిన సొమ్ముకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత, మనీ లాండరింగ్ కి పాల్పడుతున్న అక్రమార్కులు, అమాయకులను నిండా మునిగితే కానీ అధికారులు స్పందించారు. నిజంగానే ఈ వార్త చూస్తే అట్లా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర 10 ఏళ్ల కింద ఉన్న ప్లాట్లకు ఇంకా రిజిస్ట్రేషన్ లేదు. ఒకవైపు డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారు, వాటికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. నిజంగా ఒకవైపు ప్రజలు ఎవరైతే దాన్ని ఇన్వెస్ట్ చేసిన ప్రజలు మునుగుతే గానీ, లేకపోతే ఏమైనా అయితే గానీ పట్టించుకోరా అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్ పేరుతో రియల్ మాఫియా అరాచకాన్ని సృష్టిస్తుంది. ఫ్రీలాన్సింగ్ ఆఫర్లలో కొనుగోలు చేస్తే సగం ధరకే ప్లాట్లు విక్రయిస్తున్నామని నమ్మబలుకుతూ నిండా ముంచేందుకు కుయుక్తులు పన్నుతుంది. 10 ఏళ్ల క్రితం విక్రయించిన ప్లాట్లకు నేటికి రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో బాధితులు గగ్గోలుమంటున్నారు. అక్రమంగా వసూలు చేసిన సొమ్ముకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేసి మనీ లాండరింగ్ కి పాల్పడుతుంది. కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను ఎప్పుడు చేస్తారంటే ఎదురుచూపులతో కాలం వెల్లదీస్తున్నామని ప్లాట్ల కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమాయక కొనుగోలుదారులు నిండా మునిగితే కానీ అధికారులు స్పందించరా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి శ్రీలక్ష్మి సాయి రియల్ ఎస్టేట్ కంపెనీ చేస్తున్న అక్రమ దందాలపై చర్యలు తీసుకోవాలని వారిని కోరుతున్నారు. పూర్తిగా ఎందుకు నిజంగానే ఒకవైపు అంత రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది, ఎందుకు పట్టించుకోవట్లేదు? గత కొంతకాలంగా ఈ ఈ ఇష్యూ నడుస్తుంది. దాదాపు 10 ఏళ్ల కింద ఉన్న ప్లాట్లకు కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ కంపెనీకి సంబంధించిన ఎవరైతే పెద్దలు ఫ్రీలాన్సింగ్ పేరుతో దోపిడీ, కోట్లు కొల్లగొడుతున్న రియల్ మాఫియా, 10 ఏళ్ల నాడు కొనుగోలు చేసిన ప్లాట్లకు దిక్కెవరు, శ్రీలక్ష్మి సాయి అరాచకం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండల పరిధిలో శ్రీలక్ష్మి సాయి రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో అమాయకులను గాల్లో ప్లాట్లు విక్రయించి కోట్ల రూపాయలు కొట్టగొట్టింది. రంగురంగుల బ్రోచర్లను, సినీతారుల ఫోటోలను, అందమైన కుటుంబాలను ముద్రించి భూతల స్వర్గం అంటూ చిత్రీకరించి అమాయక కొనుగోలుదారులకు గాలం వేసి నెత్తిన శతకోపం పెడుతుంది. ఫ్రీలాన్సింగ్ ఆఫర్లతో ప్లాట్లు కొనుగోలు చేసి సగం ధరలతో పాటు ఇన్స్టాల్మెంట్ ద్వారా కూడా ప్లాట్లు విక్రయించి అందజేస్తామని నమ్మబలుకుతూ దాంతో వేలాది మంది సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు 100 కోట్ల రూపాయలు చెల్లించి 10 ఏళ్లు గడుస్తున్న నేటికి ప్లాట్లు చూపించకపోగా రిజిస్ట్రేషన్లు చేయమంటే రేపో మాప అంటూ దాటవేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ పేరుతో YTDA మహాగిరి టౌన్షిప్, మల్లాపూర్ మహాగిరి టౌన్షిప్, ముసాయిపేట్ మహాగిరి టౌన్షిప్, కల్వపల్లి మహాగిరి టౌన్షిప్ పాటు రంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మహాగిరి, గోల్డెన్ సిటీ, కొత్తపల్లి సాగర్ హైవే, DTCP అప్రూవ్డ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ల వెంచర్ల పేరుతో 100 ఎకరాల్లో 18 వెంచర్లు వేసినట్టు, అందులో 13 పూర్తయినట్లు నమ్మబలికి మాయమాటలు చెప్పి కొనుగోలుదారుల వలలో వేసుకుంటున్నట్టు బాధితులు పేర్కొంటున్నారు. నగరంలో 10 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మి సాయి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెంకటాచారి బ్రహ్మచారులు ప్రారంభించి 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ ను చెల్లించకుండా మనీ లాండరింగ్ కు పాల్పడుతూ కోట్ల రూపాయలు ఎగవేస్తూ ప్రభుత్వానికి పంగనామాలు పెడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్ అక్రమ వెంచర్ నిర్వాహకులపై ఎందుకు దృష్టి సారించలేదు? $1000 ప్రశ్నగా మిగిలింది. అమాయకపు కొనుగోలుదారుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసేందుకు సిద్ధంగా ఉన్న శ్రీలక్ష్మి సాయి రియల్ ఎస్టేట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు స్థానిక ప్రజలు కోరుతున్నారు. నిజంగానే ఇంత అవినీతి జరుగుతుంటే ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? దాదాపు 9 పైగా ఉన్న ఈ ఫ్రీలాన్సింగ్ ఓపెన్ ప్లాట్ల విషయంలో ఎందుకు ఇంకా అధికారులు స్పందించకపోవడం లేదు? నిజంగా అధికారులకి మన డబ్బు మూటలు ముట్టాయంటే నిజంగానే అనిపిస్తుంది. దాదాపు
10 ఏళ్లకు పైగా 10 ఏళ్ల కింద కొన్నా కూడా 10 ఏళ్ల కింద ఎవరైతే దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి భూములు కొన్న వాళ్ళకి ఇంకా ప్లాట్లను ఎందుకు చూపిస్తలేదు? ఒకవైపు ఈ ఫ్రీలాన్సింగ్ పేరుతో బ్రోచర్లు లాంచ్ చేసి దాంట్లో వివిధ రకాలైన వాళ్ళకు ఈ గేటెడ్ కమ్యూనిటీ విషయంలో వివిధ రకాల వాళ్ళు సొంతింటి ఎట్లుండాలి ఏందనే విషయంలో ఆ కలర్ కలర్ ఫొటోస్ పెట్టి సో దాన్ని ఎక్కడ కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా దాన్ని ఎక్కడ కూడా స్టార్ట్ చేయకుండా ఇంకా రిజిస్ట్రేషన్ల దగ్గర ఎందుకు ఆగిపోతుంది? 10 ఏళ్ల నుంచి ఈ వ్యవహారం ఎందుకు కొనసాగుతుంది? ఒకవైపు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇంకా వాళ్ళు ఈ అవినీతిని ఇంకా అదే కొనసాగిస్తున్నారు. గతంలో ఎవరైతే అధికారులు డబ్బులు తీసుకొని ఇట్లాంటి వాటికి అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఆ పర్మిషన్స్ ఎందుకు కొనసాగించాల్సి వస్తుంది? ఎందుకు ఇట్లాంటి వాళ్ళని డైరెక్టర్ చారీ బ్రదర్స్ లాంటి వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోతుంది? ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నందుకు వాళ్ళని శిక్షించలేకపోతుంది? ప్రజల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా అక్కడ కొందరు ప్రజలు ప్రశ్నిస్తూ నిజంగానే ఇట్లాంటి ఫ్రీలాన్సింగ్ పేరుతో జరుగుతున్న మోసాలను కూడా ప్రభుత్వం గుర్తించాలి, అధికారులు గుర్తించాలి, వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఈ వీళ్ళ అరాచారం ఇట్లనే కంటిన్యూ అయితే ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా వేల మందిని మోసం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఒకవైపు రిజిస్ట్రేషన్ చేయకుండా ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో ఒక ఆ ప్రభుత్వానికి కూడా ఇండైరెక్ట్ గా నష్టమే కలిగిస్తున్నారు. వసూలు చేసిన డబ్బులు ఏవైతున్నాయో వాళ్ళు ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎక్కడో ఆఫ్లైన్ దాచిపెట్టడం వల్ల అటు ప్రభుత్వానికి నష్టమే, ఇటు ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు భూములు ఇవ్వకపోవడం కూడా నష్టమే కదా. సో ఈ రెండు అంశాలను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? అక్కడ ఉన్న పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? వాళ్ళ దగ్గర అయితే అధికారం ఉంది, లేదంటే డబ్బు పలుకుబడి ఉందని చెప్పేసి తీసుకోవడం లేదని చెప్పి కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు మన ఫొటోస్లలో కేవలం ఇట్లా వెంచర్ రోడ్ల నిర్మాణం వేసి లేదంటే ఇట్లాంటి ఎంట్రెన్స్ వేసి అక్కడక్కడ డ్రైనేజ్ నిర్వహించేసి అండర్ పాస్ డ్రైనేజ్ సో అక్కడికి ఆగిపోవడం జరిగింది. అయితే స్టార్టింగ్ లో మనకు కనిపిస్తుంది సిటీ ఇట్లాంటి ఓపెన్ ప్లాట్లోకి వెళ్తే ఇట్లాంటి నిర్మాణాలు కేవలం జెండాలు బాతి ప్రజలని నమ్మబలికి ఖచ్చితంగా ఇప్పుడు మీ సొంతింటి కల మేము నెరవేరుస్తాం, అది 1000 రూపాయలు ఉంటే మేము 500 అమ్ముతాను, 500కే మీకు ప్లాట్లు ఇస్తామన్న వాళ్ళు ఎందుకు మోసాలకు తెగబడుతున్నారు? అమాయక ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు అక్కడ కోరుకుంటున్నారు.